హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చైతన్య. వెల్కమ్ టు అవర్ చైతూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే డిష్ ఆంధ్ర చేపల పులుసు. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కళ్ళుప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి చేప ముక్కలను పక్కన పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని వేయించుకుని ఉల్లిపాయ మెత్తబడిన దాకా వేయించి టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలి. తగినంత కారం వేసుకుని కలిగి తిప్పుకోవాలి. చేప ముక్కలు వేసి కలిగి తిప్పుకోవాలి. చింతపండు పులుసు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. పులుపు, ఉప్పు, కారం చూసుకుని ఏమైనా తగ్గినట్లయితే అడ్జస్ట్ చేసుకుని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పొడి 2 స్పూన్లు వేసి పులుపు, ఉప్పు, కారం బ్యాలెన్స్ అవటానికి కొంచెం బెల్లం పొడి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, మన ఆంధ్ర చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.